నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా వారి సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సంజు శాంసన్ సెంచరీతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా, ఛేదనలో సౌత్ ఆఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకి ఆలౌట్ అయి 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హర్షదీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగగా, మిగతా బౌలర్లు కూడా రాణించడంతో టీమిండియా భారీ తేడాతో గెలిచి 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే ఈ గెలుపు విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం సంజు శాంసన్ అనే చెప్పాలి. హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో రాణించినప్పటికీ సౌత్ ఆఫ్రికా ముందు భారీ టార్గెట్ ఉంచడంతోనే టీమిండియా గెలుపుకు అసలు కారణం. అందుకు సెంచరీతో సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. అతనితో పాటు తిలక్ వర్మ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగడంతో చారిత్ర విజయాన్ని నమోదు చేసింది భారత్. ఇక మ్యాచ్ అనంతరం అటు మ్యాచ్ ఇటు సిరీస్ కోల్పోవడంతో సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్పందించాడు. మేము ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలవడం కోసమే బరిలోకి దిగాం. సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఎప్పుడు కూడా అనుభూతిని కలిగిస్తూనే పెద్ద సవాల్ గా మారుతుంది. ఈ రోజు కూడా అలాగే జరిగింది. దురదృష్టవశాత్తు మేము సిరీస్ ను దక్కించుకోలేకపోయాం. కెప్టెన్ గా ఇది నాకు చాలా నిరాశ కలిగించింది. టీం పరంగా మేము బాగానే ఉన్నాం. అయితే మేము టీమిండియాను 250 లోపు ఆల్అౌట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఈ క్రెడిట్ సంజు శాంసన్ కే ఇవ్వాలి. తన అద్భుత బ్యాటింగ్ కారణంగానే టార్గెట్ చాలా పెద్దగా మారిందని ఐడెన్ మార్క్రమ్ పేర్కొన్నాడు. అందులోనూ టాస్ ప్రభావం చూపలేదు. బాగా ఆడగలిగితే టాస్ ముఖ్యం కాదని మరోసారి ఈ మ్యాచ్ ద్వారా నిరూపితమైందని మార్క్రమ్ పేర్కొన్నాడు. అయితే వన్డే సిరీస్ మాకు కలిసి రాకపోయినప్పటికీ టెస్టులో మాత్రం ఖచ్చితంగా సిరీస్ గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశాడు ఐడెన్ మార్క్రమ్.